అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉన్నామండి. ఈ రోజు అయితే నరేంద్ర మోడీ గారు టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. సో టెంపుల్ లోపల ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగాయి, అసలు ఎందుకు వచ్చారు అంటే అమ్మవారి దగ్గర మళ్ళీ రాజకీయ ప్రస్తావంలో ఏమైనా తన యొక్క విజయం సాధించడానికి ఇక్కడ ప్రత్యేకంగా, ఎందుకంటే తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి మహంకాళి ఉజ్జయిని అమ్మవారి, ఎందుకంటే మనకు గుర్తుకొచ్చేది బోనాలు చేసుకున్నప్పుడు, అలాగే బతుకమ్మ టైంలో చాలా వరకు ఇక్కడ జాతరలాగా జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి అమ్మవారు కాబట్టి, పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ టెంపుల్కి రావడం జరిగింది. సో టెంపుల్లో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు, గర్భగుడిలో ఒకరిని మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ పంతులు గారు కూడా శర్మ గారు ఆయన చేతుల మీదుగానే పూజలు చేయడం జరిగింది. అలాగే ఆ టైంలో నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పుడు బందోబస్తు 2000 మంది పోలీసులతోని ఇక్కడ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. సో టెంపుల్లో ఉన్నటువంటి ఒకసారి పూజారి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ప్రస్తుతం మనము ఉజ్జయిని మహంకాళి టెంపుల్ గర్భగుడిలో మోడీ గారికి ఎవరైతే పూజలు చేసినటువంటి శర్మ గారితో ఉన్నామండి. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే శర్మ గారు. ఖడ్గం చక్రగదేశ్చ పరిఘాన్ శూలంబశుండీం శిరః శంఖం సందహతీం కరైః శ్రీనేనాం సర్వాంగభూషారుతాం నీలాస్మజ్జితమాస్యపాదశిఖాం సేవే మహాకాళికాం యామస్తోస్యపతే హరో కమలజో హంతుం మధుం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ అమ్మవారి చారిత్రాత్మకమైనటువంటి శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ఈరోజు శ్రీ భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు అమ్మవారి యొక్క దర్శనానికి విచ్చేశారు. 220 సంవత్సరాల పైనటువంటి దేవాలయంలో ఈరోజు మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రధానిగా రావటం ఇదే మొదటిసారి. అలాగే అమ్మవారిని ఆయన దర్శించటం మా యొక్క దేవాలయ సిబ్బంది అందరికీ, మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోహర్ గారు, దేవాలయ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందించాము. అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఇంకా పైకి రావాలని, అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, ముఖ్యంగా ఆయన యోగ సాధకుడు కాబట్టి ఆయన యోగ సాధన ఇంకా బాగా పైకి రావాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని ఆయన దర్శించటం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటిది. శర్మ గారు, మీరు గర్భగుడి లోపలికి వెళ్ళి మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. ఎలాంటి పూజలు చేశారు, మీతో ఏమైనా మాట్లాడారు? ఎందుకంటే ఫస్ట్ మీరు ఆయనతోనే చేశారు కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ అసలు సారు రాగానే మొట్టమొదటిగా దేవాలయం ముందు వేద పండితులతోటి కలశంతో, పూర్ణ కలశంతో ఆయనకు స్వాగతం చెప్పటం జరిగింది. తదుపరి ఆయన పాదాచారుగా వస్తూ గర్భాలయం ముందుకు రావటం, గర్భాలయం ముందు నిలబడి ఆయన అమ్మవారిని నమస్కారం చేసుకుని, తదుపరి ఆయన పేరుగోత్రం తీసుకొని అర్చన, ఖడ్గమాల కుంకుమార్చన జరిపించి అమ్మవారి ధ్యాన శ్లోకాలు చదివిన తర్వాత, ఖడ్గమాల కుంకుమార్చన చేసిన తర్వాత తదుపరి హారతి ఇచ్చిన తర్వాత ఆయనకు తిలకధారణ చేసి, తదుపరి అమ్మవారి మీద ఉన్నటువంటి పూలమాలని ఆయనకు సత్కారం చేయటం జరిగింది. తదుపరి శాలువ సమర్పించటం. ఏమైనా టెంపుల్ తరపున బహుమతి బహుకరం ఇచ్చారా మోడీ గారికి? అమ్మవారికి ఆయనకి ఎప్పుడు కూడా గుర్తుండేటట్టుగా అమ్మవారి చిత్రపటాన్ని మా యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయనకు అందజేశారు. నేను, వేద పండితులు వేణుమాధవ్ గారు మరియు ఈఓ గారు, మేము ముగ్గురం కూడా ఆయనకు చిత్రపటాన్ని అందజేయటం జరిగింది. ఆయన దర్శనం చేసుకున్న చాలా హ్యాపీగా అయినట్టుగా ఆయన ఫీలింగ్ అయిందని చెప్పినారు. అమ్మవారితో ఎంతసేపు కూర్చున్నారు, ఎంతసేపు టెంపుల్ని సందర్శించారు, టెంపుల్కి ఏమైనా ప్రత్యేకంగా ఇంకేమైనా సదుపాయాలు అరేంజ్ చేస్తా అని చెప్పారు, మీతో ఏమైనా మాట్లాడారా? అలాంటివి ఏం మాట్లాడలేదమ్మా. ఆయన దర్శనం చేసుకున్నారు. దర్శనం చాలా ఆనందంగా ఉంది, అమ్మవారి దర్శనం చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఒకటే మాట మాట్లాడారు. ఎంత టైం కేటాయించారు ఇక్కడ? 10 నిమిషాలు మాత్రమే రావటం, పూజ చేసుకోవటం, వెళ్ళిపోవటం, 10 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. మోడీ గారు అమ్మవారికి పండ్లు సమర్పించారు. తదుపరి మేము ఆయనకు అమ్మవారి డ్రై ఫ్రూట్స్ ఇచ్చాము. తదుపరి అమ్మవారి చిత్రపటాన్ని ఇవ్వటం, అమ్మవారి మహాప్రసాదం లడ్డు మహాప్రసాదం ఇవ్వటం జరిగింది. తదుపరి అలంకరణ అంతా చాలా బాగుందని చెప్పినారు.
మీతో ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడారా ఏమైనా? అలాంటి ఏం లేవమ్మా, మేమే ఆయనకు చెప్పాము, మీరు యోగా గురువు గారండి, మీలాంటి మంచి ఉత్తమ సాధకులు, మంచి ఈ యొక్క ప్రపంచాన్నంతా కూడా మీరు ఇంకా బాగా పైకి తీసుకురావాలి. మీలాంటి వారు ఇక్కడికి వచ్చినందుకు మేమందరము చాలా సంతోషిస్తున్నాము. మీలాంటి సాధకులు ఇలాంటి క్షేత్రాల్లో విచ్చేస్తే ఆ యొక్క క్షేత్రంలో కూడా ఇంకా బాగా శక్తి పెరుగుతుంది అని చెప్పి మేమెంతో ఆనందించాము. ఆయన కూడా ఆనందించారమ్మా. సో మోడీ గారు నెక్స్ట్ మళ్ళీ గెలవాలని చెప్పేసి ఏమైనా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారా మీరు గర్భగుడిలో? గర్భాన్ని గెలవాలి అనేటటువంటి పదం మేమేమి చెప్పలేదండి. ఆయన ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నాం. రాజకీయ పరంగా మేము ఎలాంటి కోరికలు కూడా సంకల్పాలు ఏమీ చెప్పలేదమ్మా. ఆయన మంచిగా ఉండాలి, ఆయన యొక్క ఆశయాలు నెరవేరాలి అని అమ్మవారిని కోరుతున్నాం. మాకు ఒకసారి సోషల్ పోస్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయమని చెప్పండి. అమ్మ ఈ యొక్క పోస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని ధ్యానం చేసుకోండి, పోస్ట్ చేయండి, లైక్ చేయండి. విష్ యూ గుడ్ లక్ విత్ బ్లెస్సింగ్ మహాకాళి అమ్మవారు. హ్యావ్ ఏ నైస్ డే. జై మహాకాళి మాతాకు జై. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్.